దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చట్ట విరుద్ధంగా కాలే మస్తాన్ షావలి దర్గాని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమని తెలంగాణ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మహమ్మద్ అసద్ మండిపడ్డారు. నగరంపాలెంలోని కాలే మస్తాన్ షావలి దర్గాలో జరిగిన మీడియా సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మహమ్మద్ అషద్, ధర్మకర్త రావి రామ్మోహన్, రావి దుందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు అన్ని యథాతథంగా పనిచేయాలని అన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు చట్ట ఉల్లంఘనకి పాల్పడి వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే కాలే మస్తాన్ షావలి దర్గాని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. అలాగనే అసలు ఈ దర్గా వక్ఫ్ బోర్డు ఎండోన్మెంట్ పరిధిలోకి రాదని గతంలోనే కోర్టు తీర్పు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ తకీబేగ్, మహమ్మద్ ఫహద్, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీకు ఎలా అంటే రాక ఎంత పోక ఎంత ఆ వివరాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. మూడో చట్ట ఉల్లంఘన ఏం చేపిస్తా ఉన్నారు అంటే వక్ఫ్ ఫండ్ కట్టాలి. వక్ఫ్ ఫండ్ ఏ సంస్థ అయినా 7% మాత్రమే చెల్లించాలి. 93 ధర్మకర్త ₹7 మాత్రమే వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ 7% కట్టట్లేదు 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. మీరు మాకు 21లో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులు మేము స్పష్టంగా రాసాం. 100/85 తీర్పు అమల్లోకి ఉంది. అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడి నుంచి పోయింది. ఇది వక్ఫ్ పరిధుల్లోకి రాదు, వక్ఫ్ ఉపయోగించే పరిధుల్లో కూడా రాదు, ఎండోమెంట్ పరిధుల్లో కూడా రాదు. ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ. కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కాగితాలు సమర్పించిన తర్వాత 21 నుంచి 25 వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. అంటే దాన్ని గుట్టదాఖలు చేశారు, కరెక్టే అనుకున్నారు. ఆ రోజు సీఓలకు అర్థమైంది, ఆ రోజు అధికారులకు అర్థమైంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. అలా పెట్టి ఒకేసారి ఏప్రిల్ 25 కోర్టు కరెక్ట్గా హాలిడేస్ మొదలైతే మేలు అనుకొని ఒక పక్కడబందీ వ్యూహంతో కుట్రతో డబ్బు అడిగారు. ఫస్ట్ ఫోన్లో మోరల్గా మాకు ఎంత లంచం చెల్లించుకుంటారు, మీ దగ్గర మంచి ఆదాయం ఉందని మాకు తెలిసింది. ఒకవేళ మేము మా పరిధుల్లోకి తెచ్చుకుంటే మాకు 33% ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది? నేరుగా అయితే వాళ్ళు 33%, ధర్మకర్త ద్వారా అయితే 7%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకైతే ₹33 డైరెక్ట్గా వస్తాయి. దానికి తోడు ఇవాళ మీకు ఉదాహరణ కోసం బాజీబాబా దర్గా ఉంది మంగళగిరిలో. అక్కడ ఇలాగే కేవలం టేబుల్ మీద తయారు చేసినటువంటి క్రిమినల్ కేసెస్తో దాన్ని స్వాధీనం పరుచుకొని 33% సంపాదిస్తున్నారు అక్కడ. దాన్ని హైకోర్టు కొట్టేసింది. 4 ఏళ్ల క్రితం తిరిగి వాళ్ళకి ధర్మకర్తలకు అప్పచెప్పండి అని చెప్పి తీర్పులు ఉన్నాయి. అయినా వాటిని గుట్టదాఖలు చేసి దాని మీద యథేచ్ఛగా ఇన్కమ్ ఇవాళ వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళైతే ఆడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళైతే అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఫండ్స్ అన్ని దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా గుంటూరులో బాగా ఆదాయం ఉన్నటువంటి దర్గా ఇది మా పరిధుల్లోకి వస్తే ఇక్కడ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టవచ్చు.